రామరాజు వీళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. అలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య ఎక్కడికెళ్ళాడో, ఏం చేస్తాడో తెలీదు అనైతే అంటూ ఉంటాడు ధీరజ్. ఇక వేదవతి, రామరాజు కృంగిపోతూ ఉంటారు. ఇప్పుడు అన్నయ్యని ఎలా కనిపెట్టాలి అనైతే అనుకునేసరికి అదే టైంలో విశ్వకైతే చందుని తీసుకొని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం ఆనందంతో కాదు, నువ్వు కనిపించలేదని శ్మశానంలా మారుతుంది. నాకు కావాల్సింది అదే. ఇంత ఆనందం ఎప్పుడూ నాకు దొరకలేదు అని విశ్వ చాలా హ్యాపీగా డిక్కీ ఓపెన్ చేసి చందుతో అయితే అంటూ ఉంటాడు. మీ మీ ఇల్లు ఇప్పుడు శ్మశానంలా మారబోతుంది కాసేపట్లో అనైతే అంటూ ఉంటాడు. అలా అనేసరికి చందు అయితే షాక్ అలా ఏడుస్తూ చూస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే బ్యూటీషియన్ గెటప్లో వచ్చి చందుని కిడ్నాప్ చేసిన అమ్మాయిని అయితే కొడుతూ ఉంటుంది. చంప చెల్లెమనిపించి ఎక్కడున్నారో చూపించు అని అనేసరికి అలా వెళ్ళి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడే దాచిపెట్టాను అనైతే అంటూ ఉంటుంది. పద లోపలికి వెళ్ళి తీసుకొని చూపించి ఎక్కడున్నాడో అనైతే అంటూ ఉంటాడు ధీరజ్. అలా అనేసరికి అమ్మాయి అయితే లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా ప్రేమ, ధీరజ్ వాళ్ళైతే లోపలికి వెళ్తూ ఉంటారు. అలా లోపలికి వెళ్ళి చందుని అయితే వెతుకుతూ ఉంటారు. ఎక్కడ చూసినా చందు కనిపించకపోవడంతో ఎక్కడా లేడు కదా అని చెప్పేసి ధీరజ్, ప్రేమ వాళ్ళైతే గుడ్డిగా వెళ్ళి నమ్మేస్తూ ఉంటారు. అలా నమ్మేసి చందుని అయితే వెతుకుతూ ఉంటారు. అలా వెతికేసరికి ప్రేమ తనైతే వాళ్ళని తప్పించుకొని వెళ్ళి వాళ్ళని కూడా డోర్ లాక్ చేసేస్తూ ఉంటుంది. అది చూసి ధీరజ్ షాక్ అవుతూ ఉంటాడు. ఆగు ఆగు అని అయితే అంటూ ఉంటాడు. అలా ప్రేమ, ధీరజ్ చాలా స్పీడ్గా వెళ్ళేసరికి తన డోర్ లాక్ చేసేసి లాక్ వేసేస్తూ ఉంటుంది. అలా చేసేసరికి ప్రేమ, ధీరజ్ వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక తనైతే అలా బయట నిలబడుతూ ఉంటుంది. ధీరజ్, ప్రేమ అయితే కోపంతో రగిలిపోతారు. తన